ఇటువంటి మనకు శ్రీ దొరుకుతుందా? కానీ ఈ టైంలో మనకు అన్ని లేదు కదా. దమయంతి శైవరం బింబపురి పట్టణ లోపల భీమరాజు మీద దమయంతి ఇంత ఉయ్యారం ఉన్నది. తల్లి అంటే లేకుండా మనకు ఈ దమయంతి మన ఇంటి కోడలు కావాలి. మన దేవతలు ఇంత సభ ఏంది దేవతలు మనకు ఇంత సభకు దమయంతి సభయానికి పోయి దమయంతిని తెలియజేసుకొని మనం ఇంత సభ దేవాలి అని ఆరుగురు అక్కడ మనసులో అనుకున్నారు. ఆమె రూపురేఖలు చూసి ఆశ్చర్యపోయా. తమ్ముడా ఇంత కళ ఇంత శ్రీ ఇంత శృంగారం ఉండాలి, మనకు దొరుకున మనకి స్త్రీ కావాలి. కావాలంటే మనం పోవాలి. ఏమంటున్నాడు? మనం అక్కడికి పోవాలి, మనం సగరికి పోవాలి, తమ మన పంటకు తేవాలి అని చెప్పి మనసు అనుకున్నారు. ఆరుగురు అనుకొని అప్పుడు కమండే ఒక రథం తీసుకుని రథం చేస్తున్నారు. రథం మీద కూర్చుని భీమపురి పట్టడానికి ధనపురి పట్టడానికి వస్తున్నారు. ఈ లెక్కటి ఇలాంటి ఉండండి. ఆయన ఇస్లామీ పట్టణంలో ఉపయోగిస్తున్నాడు. 4 విధంగా ధర్మం వేస్తున్నాడు. ఆ చిత్రపూడ చూసినాడు. చిత్రపూడ ఇప్పటివరకల్లా ఉత్తరం వెళ్ళాలి. ఆ ఉత్తరంలో ఏమైనా ఉన్నది? ధర్మపురి పట్టణంలో ఉపయోగిస్తున్న భీమరాజు. భీమరాజు మీద దమయంతికి తగిన వరుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు. ప్రతి ఒక్క రాజు రావాల్సిందిగా చూశాడు. ఆ పుణ చూశాడు. దమయంతి నీ రూపు నీ రేఖని లావణ్యం ఏం వాయించుకున్న సంతోషమే. నీ సంసారం పచ్చగా ఉండాలి. పరమాత్ముడు కాబట్టి పుణ్యాత్ముడు కాబట్టి రాదు అంత మనసు అనుకున్నాడు. నేను కూడా పోయేస్తాను అన్నందరకు లక్ష్యం తెలియాలంటా. ఇప్పటికైనా అప్పటికైనా పెద్దలు ఏమన్నారు? అన్నందరకున్న అక్షంతలు వేసే అందుకే పెద్దలు అన్నారు అబద్ధం ఆడకూడదు, సాటి మనం చెప్పకూడదు. ఇప్పటికైనా పెద్దలు చెప్పిన మాట గౌరవించాలి. నైనా అక్కడ ఊపిరా కొడుకంటే పోతాం. పునే తర్వాత అవన్నీ బాధపడతాం. తల్లిదండ్రులే గొప్ప, తల్లిదండ్రులే మనకు దేవుడు. ఆ తర్వాత భగవంతుడు మన ఇంటి చెప్పిన విద్యకుడు దేవుని పూజించాలి. కన్న తల్లి అంటే ఇంటికి కోరికలు ఉంటాయి, తండ్రి అంటే ఇంత కోరిక ఉండాలి. అమ్మ తల్లులు ఒక స్త్రీకి మన ఆడ స్త్రీలకు 5వ తరం కావాలంటే 5వ తరం ఎక్కడికి పోయిన 5వ తరం ఉండాలంటే ఎటు అయినప్పుడు తన భర్త తన కావాలి. గుంటోడు కానీ ఇంకోడు కావాలి, ఇంకోడు కావాలి. ఏం లేకపోతే పూరి కుర్చీ ఉంటుంది శబ్దం ఆ పూట గడ్డది కానీ గుంటోడు కానీ ఇంకోటి కావాలి. కొందరు ఏమనుకుంటారు ఇప్పటి కాలం లోపల భర్త వచ్చిన టికెట్ పెట్టుకున్నాయ్యా అంటే అమ్మ ఏమనుకోకూడదు. భర్త వచ్చిన తర్వాత ఆ పందిన అడిగారు కుంకుమ పెట్టారు, పసుపులు పెట్టారు. తన భర్త డబ్బులు ఆయన కలగబెట్టారు. తన భర్త తిరిగిపోయిందా ఏ పండితులకు కానీ ఏ కాన్ని కూసక వెళ్ళరు. అప్పుడు మన మనసు బాధపడతారు. ఇవి నా భర్తని కాపాడుకోకపోయింది సావరపడకుండా చచ్చిపోయా నేను ఎక్కడికి పంపిస్తే భగవంత నా భర్త నాకు ఉండవద్దనే పోతుంది కదా. ఇల్లు పోయి జాగ్రత్త కూడా అప్పు అనుకుంటున్నాడు. ఆ ఉన్నప్పుడే తన భర్త తన కాపాడుకున్నప్పుడు 5వ తరం ఉంటుందట. అంటే నేను చెప్పుడు కదా శాస్త్రాలు చెప్పి కుంటోడు కానీ తన ఇంట్లో తన భర్త తనకు భగవంతుడు, భర్తనే దేవుడు. అమ్మ తనుడు భర్తనే భగవంతుడు, భర్తనే దేవుడు. అంటే మమ్మల్ని అనుకున్నాను కోపడకూడదు అంటే శాస్త్రం ఉంటుంది చెప్తానమ్మ. అది మీ కొడుకులకు మీరు తల్లులు ఇది పాటించాలి. ఇది లేచి పొద్దున తన భర్త కాలు బట్టి నువ్వు ఎక్కడికి పోయినా నీ 10 పాపాలు తొలగిపోతాయి, 10 వరాలు ఇంటికి వస్తాయి. అంటే వరాలంటే 10 రూపాయలు ఇంటికి వస్తాయి. అటువంటి పుణ్య భగవంతుడు వినాయకుడిని కల్పిస్తాడు. కన్న కొడుకు లేచి అయ్యవల కాళ్ళు మొక్కి ఎక్కడికి పోయినా తనకు అనుగ్రహం జరుగుతారు. ప్రతి ఒక్కరు పాటించాలి. గురు గణేష్ మహారాజుకి ఆనాడు సత్యకాలం లోపల అతను బాగా విషయాలు ధర్మాత్మ సత్యపడుతున్నాడు కదా ధర్మం చేస్తున్నాడు. ఎవరయ్యా నవరహారాలు పులి
మేకలు ఒక అంటున్నది, పిల్లిలు ఒక చోట కూర్చొని పట్టుకున్నాయి. అప్పుడు అతను అనుకున్నాడు, నేను పోయేస్తాను, ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వారికి అక్షంతలు ఇస్తాను అని. అతను శృంగారం అంటే భారతంలో అర్జునుడు ఎంత శృంగారుడు, ఇతరంత శృంగారుడు. అది 56 గుర్రాలు తీసుకున్నాడు. గుర్రాలు తీసుకున్నాడు, శృంగారెత్తుకున్నాడు. ఓయ్ మంత్రి సీనా, తమ్ముడా తమ్ముడా పుష్కరా, నేను సేవలకు వస్తున్నాను. అప్పటిదాకా మన పట్టణంలో బీద సాధారణ ఏమనకూడదు. మన ప్రజలు రాజు రాజుతో రాజకం మనది గొప్ప కాదు, వాళ్ళని బతికించినప్పుడే మనకు గొప్ప. కుక్కల్ని బట్టి తిప్పలు పడ్డంతో మనం పోయిస్తున్నాడు. సరైన పేరప్పన్నాడు. 56 గుర్రంతో రథం తీసుకున్నాడు. రథం సుందరించుకొని ఆ రథం మీద కూర్చున్నాడు. భారతంలో అర్జునుడు ఎలాంటి రథం పోతుందో అలాంటి రథం మీద కూర్చున్నాడు. మేము పట్టణం పోతే నిషాదప్పుడు పట్టణం పోతుందని చెప్పి అప్పుడు కూర్చున్నాడు రథం మీద. ఆ రథం ఎట్లా పోతుంది? రాజు కూట ఉంటే ఆకాశం పోతున్నారు, గొప్పతో పొడిపడవుతున్నారు. 56 గుర్రాల మీద పోతున్నాడు. రథంని పట్టుకొని గుర్రాలకు వస్తున్నారు. ఈయన కథ ఈయన నలభై కథ ఇలాంటి ఉన్నది. 6 ఇక్కడికి వచ్చారు. ఒక పాలవరి ఇక్కడికి వచ్చారు. అంటే మనని తప్ప దేవుడు తప్ప వెనక్కి వేసుకోదు. రేపు నువ్వు ముందు కూర్చున్నా, నేను ముందు కూర్చున్నా అని పాలవరి ఇక్కడ లేదాయి వాళ్ళు కూర్చున్నారు. ఈ నలరాజు ఆ రథమైన కూర్చొని పోతా ఉంటే ఆ కాంతి భారత నాటంలో ఎట్లా గెలుస్తాడు అలాంటి వస్తున్నాడు. ఈ నిమిషాలు అమ్మా అనే శృంగారం అంటే అక్కడ ఎవరు పోతున్నారా? విశాఖపట్నం పట్టణము ఈశ్వరుడు నలరాజు. మనమే శృంగారం అంటే మనకి శృంగారం మన తప్ప తెలుసుకుంటారు. ఆయన ఎడైనా పెళ్లి చేసుకుంటుంది కాదు రాకంటే ఓటలు ఎవరు? నలరాజు యొక్క శృంగారవంతుడు. అతను చేసుకున్నాడు. అతను విందమని చెప్పి పిలిచారు. పోయి నలరాజా దగ్గర పెట్టుకున్నారు. ఏమై ఇక్కడ పోతున్నావు? అప్పుడు సత్యమంతుడు తప్పలేదు చెప్పాడు, అయ్యా నేను దమయంతి సవేరపోతున్నాను, దమయంతి సవేరపోతున్నాను చెప్పాడు. అబ్బా అమ్మ ఇతర పాయనల్ని ఇతర పెళ్లి చేసుకుంటారు, మనం చేసుకో అంటే మనం ఒక మాయ వేయాలి. మనం అంటగా చెరగొట్ట పండుగది. ఎందుకోసం అంటే ఒక చెరగొట్ట పండుగ ఇటువంటి వాళ్ళే వాళ్ళు 6 ఎదుర్కొన్నారు. అమ్మా మనని పెళ్లి చేసుకోవాలంటే మనకని ఇంకా శృంగారుడు ఎవరు? ఇతను చూస్తున్నా పెళ్లి చేసుకుంటా పెళ్లి ఒక మాయ వేయాలి. మాయ అంటే మనం మంత్రం చేయాలి. మంత్రం చేయాలంటే ఈ రూపం మార్చాలి. రూపం మార్చాలి. ఎందుకో ఈ రూపం మన లెక్క కావాలి. మొత్తం ఇట్లా ఈ ఉపాయం మనం చేద్దాం. ఇవే చెరగొట్ట పనులంటే పాత పనులకి ఇవి. అందుకే అన్నా ఎందుకోసం అంటే సాటి మాట చెప్పకూడదు అంటే ఈ కథనే. ఈ 7 ఆడగంటల కథ ఇది. అన్న మననే పెళ్లి చేసుకోవాలి, ఎక్కువ పెళ్లి చేసుకోవద్దు. ఆ సుందరం మన కళంతా మన ఇంటికి రావాలి. అంటే ఏం చేయాలి? చెడగొట్టాలి. చెడగొట్టాలి ఏం చేయాలి? మా ఏమైనా మక్కువ చేయాలి.
అని చెప్పి కింద ఉన్న 5 రాళ్ళు 5 రాళ్ళు నేను తీసినాడా తందానా 5 రాళ్ళుగా నేను తీసినాడా తందానా అష్టాదీపు పాలకూరునాడా తందానా మంత్రమైతే ఉత్తడే తిన్ను నాయన ధర్మకాలంలో 5 రాళ్ళు చేతుల బట్టి మంత్రముచ్చారణ చేసిను మంత్రముచ్చారణ చేసి భగవంత నరకాలు చేతికిచ్చినారు సత్యమంత్రం ధర్మాకున్నారు విధుల ధర్మం తరపునవాడు అన్యప్పుడు కలిగిన వాడు అతను సత్యానికి నమ్మకోని చేతి ఎప్పుడు దాపిండు పొడి వస్తువు ఎప్పుడు దాపిండో ఆ చేతిలో 5 గిట్టలు పెట్టిన రాళ్ళు మంత్రం ఉపదేశం చేసి 5 రాళ్ళు చెక్కలు పెట్టారు ఓరి నవరాజా ఇక్కడిక్కడ పోతున్నాను భీమాపతి పట్టణానికి పోయినాక అక్కడ కృష్ణ తర్వాత ఇప్పుడు జీవులేసుకుని ఆయన పోయిన తర్వాత పిడికలు పట్టుకోవాలి లగ్గ మొత్తం అయిపోయేలాగా చేతులు పట్టుకోవాలి ఒకవేళ నువ్వు విసిరైతే అనుకో మా శాంతికి తప్పకుండా సరే దేవతలు నువ్వు చెప్పింది నేను పాటిస్తాను ఆ రాళ్ళు తీసుకున్నాడు జీవులు తీసుకున్నాడు 6 కలిసి ఆ 6 చక్రవర్తి నలరాదు అమ్మా విశ్రాపూరి ఇతరపూరి పట్టణమచ్చినారా తందారా దేవతలు కాబట్టి ఈ 6 రంగంలో ముందు తీసుకున్నాం ఎందుకంటే మా చేస్తే ఈ లెక్కని ముంగట్టి దేవతలు కాబట్టి అంటే ఏ భాగంలో రాజా వచ్చారు అందరూ కూడా అక్కడ కూర్చున్నారు ఈ 4 దిగాల తలపడుతున్న వాడు నవరాజు లాస్ట్ కూర్చున్నాడు అంటే కింది వరుస అయినా మనసు ఏంది ఏ రాజు వస్తుంది నక్షత్రం వేసుకుంటా అన్న భావన తప్ప అతనికి పెళ్లి చేసుకుంటా అన్న ఆలోచన కానీ ఆయన శృంగారు ధర్మాత్ములు శృంగారు కూతురు చూస్తున్నాడు వాళ్ళు ఇచ్చిన గిట్టలు చేత పట్టుకున్నాడు ఆ గిట్టలు చేత పట్టుకుంటే ఆ గిట్టలు 5 రాళ్ళు మంపు చేసి ఈ ఏదంటున్నారో అక్కడ కూర్చున్న వాళ్ళందరూ అదే మరి అయిపోయినారు అప్పుడు దమయంతి పిలిచారు అమ్మ దమయంతి కడపని పిలిచారు అమ్మ దమయంతి విద్య ఇంతమంది 50 రాళ్ళు వచ్చారు ఇంట్లో నీకు ఎవరు నచ్చిన వారికి పూల బలపడేవారు అప్పుడు దమయంతి మనసు బుద్ధి పూల సిద్ధ పట్టుకున్నాను నాకు తగిన పని దొరకాలి శుద్ధ రాగులు దొరకాలని చెప్పి ఆమె తిరుగుతూ వచ్చాను ఒక్క లైన్ తిరిగి 2 లైన్ తిరిగి 3 లైన్ తిరిగి 4 లైన్ వచ్చాను ఎక్కడ చూసినా నీ ముఖం చూస్తే నా ముఖం చూసినట్టే నా ముఖం చూస్తే నీ ముఖం చూసినట్టే ఎవరు చూసినా ఒకరు ఒకటే మధ్య కొడుతున్నారు నేను ఆశ్చర్యమైపోయిందని చెప్పి చింతకాంతమైంది చింతకాంతలను వంశవసుడు ఒక వాలిపోతున్నారు భగవంత ఇంతమంది రాజులల్లా ఒక్క వరుడు తీరలేడా అందరి ముఖాలు ఒక తిరిగి ఉన్నాయి నా అదృష్టమా నా రాతనా భగవంత ఇదేం కోరమని చెప్పి వా తల్లి ఆ పూలమాల పట్టుకుని ఎనికి మరి ఆలోచన చింతపడుతున్నారు అనేక కళ్ళబిళ్ళు వచ్చాయి భగవంత నేను ఏం పాపం చేస్తే ఈ భూమి మీద నేను పుట్టి విజయగా పుట్టి విషయ నాకు భర్త కావాలని కూడా వస్తే అందరూ కూడా ఏమంది ఉన్నారు ఇంతమంది 50 రోజుల్లో ఒక్కొక్క తీరలేదు ఇవాళ ఒక చూసిన ఇది నలదమయంతుల కథ.
దమయంతి అనేటటువంటిది చాలా చాలా అందగత్తె. మళ్ళా గౌరవం ఆమె యొక్క అందానికి ఎందరో పోటీ పడతారు. ఇది ఏ కథ బలగం కథ అంటే బలగంలో ఇలాంటి కళాకారుడు కొమరయ్య అనేట ఒక ఆయన చనిపోతే తలుచుకుంటా ఏడుస్తేటటువంటి పాట ఉంది. ఇది బలగం కథ కాదు. అందులో బలగంలో ఇలాంటి కళాకారులు వాడతారు, అది గమనించండి. ఇది నలదమయంతుల కథ. నలమహారాజు అనేట ఆయన దమయంతిని పెళ్లి చేసుకుంటాడు. చాలా అందగత్తె. ఆమె మీద శనిదేవుడికి ఇష్టమవుతుంది. ఇక చూడు ఇంకేముంటుంది కథ, ఆయన పట్టుకుంటాడు శని, ఇక చుట్టుకుంటుంది ఇక శని చక్కర్, అవునా, ఇక పోతాడు బొక్కారు, ఇంకెక్కడెక్కడో అక్కడక్కడ తిరిగి లాస్ట్కు సుఖాంతం అవుతుంది అని చెప్తున్నారు, వినండి. అయితే అమ్మ బలగం పాట కావాలి అనుకుంటే అది పేరు ఎక్కడ చనిపోతారో అక్కడ పేరు వస్తాం. మేము తలుస్తాం, వాళ్ళ ఇంటి పేరు అందరి పేరు వస్తాం, అలాంటిగా వస్తాము, అలాంటిగా పోషిస్తాము. రేపు పొద్దు వాళ్ళ ఇళ్ళలో కూడా తిరుగుకుంటూ తిరుగుతాము. తర్వాత కూడా చేసింది మీ పోషికం ఉంటుంది బతుకులనే. మీ పోషకం ఎన్నో రొట్టెలు తిన్నాము, మా తాతలు తిన్నాము, మా ముట్టలు తిన్నాము, మేము కూడా తిన్నాం. కాబట్టి ఎన్నో చున్నలు తీసుకపోయినా అనేక రకాల పప్పులు పెట్టిండ్రు. ఎన్నో రకమైన తిన్న పనులు మీ అందరితోనే మేము బతికినాము, ప్రాధాన్యత. ఇది నవదమయంతుల కథ కాబట్టి, అంటే ఇది భారతం. ఈ మంచి కథ అంటే సత్యవంతుల కథ ఇదాలే మనం. ఇక్కడ మన కథ వినాయకుడి ప్రోత్సవంలో సత్యవంతుల కథ జరగాలని కథ ఇస్తున్నాం. బలగం పాట కావాలంటే రేపు పొద్దున్న కాకుండా పొద్దునకు నేను పాడతాను. ఎందుకోసమంటే గన్నం పెట్టే ఊరు కాబట్టి రేపు పొద్దునకు నేను పాడతాను. అంటే మీరు తల్లుని కొడుకుని నేను పాడగలుగుతాను. మీరు డబ్బులు ఇచ్చి ఇవ్వకుండా నేను పాడాడు. ఎందుకు మీరు అన్నం పెట్టారు కాబట్టి అన్నది రాదు. ఎందుకోసం అంటే మీ కొడుకులు కుమార్తెలు మీ బిడ్డలు మీ ఆవులు గోవులు మీ సంపాద వినాయకుడు చల్లగా ఉంచాలా, కర్ర వినాయకుడు చల్లగా ఉంచాలని బులో బజార్ మహారాజుకి మన కర్ర వినాయకుడి సందర్భంగా సత్యవంతుల కథ. ఆనాడు చూడండి అమ్మా, ఆమె సింతకాంతరాలైంది. ఇందిరా భగవంతుని ఎంత పాత్రం చేసినా ఈ జన్మంలో ఇంత పాత్రం చేస్తున్నా దేవా, అందరి ముఖం ఒక తిరుగుతున్నారు. నేను ఎవరిని పెళ్లి చేసుకున్నానని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు వాళ్ళు ఎక్కలేని దుఃఖం వస్తుంది. భగవంతా